నమస్కారం, బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగినటి ముఖ్యాంశాలు. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులతో అధికార వైఎస్ఆర్సీపీలో ధిక్కారగలం. వచ్చే ఎన్నికలకు టికెట్ ఇవ్వకుంటే ప్రత్యామ్నాయం ఆలోచించుకుంటామని నేతలు తెగేసి చెబుతున్న వైనం. ప్రకాశం జిల్లాలో రాకదేరా కార్యక్రమాన్ని ప్రారంభించిన టీడీపీ అధినేత చంద్రబాబు. ఎన్నికల సమరశంఖాన్ని పూరించిన చంద్రబాబు రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపితేనే తెలుగు జాతికి పూర్వ వైభవం వస్తుందని వెల్లడి. టీడీపీ అధినేత చంద్రబాబు ఏం చేశాడని కదిలి రావాలని ఎద్దేవా చేసిన మాజీ మంత్రి పేర్ని నాని. అధికారం పోతే మాత్రం చంద్రబాబు పల్లకి మోయటానికి అందరూ కదిలి రావాలా అని ప్రశ్నించిన నాని, ప్రజలు ఎందుకు రావాలో చంద్రబాబు చెప్పలేదని వ్యాఖ్య. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని నాని సంచలన నిర్ణయం. ఢిల్లీ వెళ్లి తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తామని వెల్లడి. టీడీపీకి కూడా రాజీనామా చేస్తానని నాని ప్రకటన. నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులతో అధికారుల వైఎస్ఆర్సీపీలో ధిక్కారగలం మరింత పుంజుకుంది. వచ్చే ఎన్నికలకు టికెట్ ఇవ్వకుంటే ప్రత్యామ్నాయం ఆలోచించుకుంటామని నేతలు తెగేసి చెప్తున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులతో అధికార వైఎస్ఆర్సీపీలో ధిక్కారగలం మరింత పుంజుకుంది. ఆ పార్టీ అధినాయకత్వంపై ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వరం పెంచుతున్నారు. తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లుగా చెబుతున్న నేతలు వచ్చే ఎన్నికలకు టికెట్ ఇవ్వకుంటే ప్రత్యామ్నాయం ఆలోచించుకుంటామని తెగేసి చెప్తున్నారు. అధికార వైఎస్ఆర్సీపీలో కాకరేగింది. ఇంతకాలం సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి లాంటి నేతలు ముందు కూడా గట్టిగా మాట్లాడలేని ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి ముందే కుండబద్దలు కొడుతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం అంటూ ఇల్లిల్లు తిరిగాం, చెప్పిందల్లా చేశాం, అయినా ఇప్పుడు పనితీరు బాగోలేదంటూ టికెట్లు ఇవ్వకుంటే ఎలా అని కొందరు నేతలు సీఎంని, మరికొందరు పార్టీ పెద్దలను నిలదీస్తున్నారు. రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపితేనే తెలుగు జాతికి పూర్వ వైభవం వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఈ రోజు ప్రకాశం జిల్లా కనిగిరిలో రాకదిరా కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు ఎన్నికల సమరశంఖాన్ని పూరించారు. ఏపీలో రాక్షస పాలన పోవాలన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి ప్రజలంతా సంకల్పం తీసుకోవాలని ఆయన కోరారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో రాకదిరా కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తాము యువతకు ఉద్యోగాలు ఇస్తే జగన్ మాత్రం గంజాయి సప్లై చేస్తున్నారని ఆరోపణలు చేశారు. సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్లీ మంచి రోజులు రావాలని అంతా సంకల్పం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ రోజు ఎన్టీఆర్ తెలుగుదేశం పిలుస్తుందిరా కదిలిరా అని పిలుపునిస్తే జనం ఒక ప్రభంజనమై కదిలిందని, ఈ రోజు రా కదిలిరా అంటూ మీ అందరి సహకారం అడుగుతున్నానని పేర్కొన్నారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా కదిలిరా అని పిలుపునిస్తున్నానన్న చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ఉద్వేగంగా మాట్లాడారు. తాను పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, రాష్ట్రాన్ని కాపాడుకోవటం మనందరి సమిష్టి బాధ్యత అన్నారు. సైకో పోయి సైకిల్ అధికారంలోకి వస్తేనే మంచి రోజులు వస్తాయని వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని చేసిన పాపాలు వెంటాడుతున్నాయని, ఆయనకు ఓటమి భయం పట్టుకుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల పేరుతో మీకు ఇచ్చేది 10 రూపాయలు అయితే దోచుకునేది 100 రూపాయలని ప్రజలు ఇది గమనించాలన్నారు. సుపరిపాలన అంటే ప్రజలు ఖర్చు తగ్గించి వారి ఆదాయాన్ని, జీవన ప్రమాణాలను పెంచాలని, కానీ రాష్ట్రంలో ఎక్కడా సుపరిపాలన కనిపించడం లేదని చంద్రబాబు పేర్కొన్నారు. దానికంటే సమానంగా మీరందరూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చారంటే మీ అందరికి కూడా ఇటు తెలుగుదేశం, అటు జనసేన నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా నూతన సంవత్సరం 2024 5 సంవత్సరాలు నరకాన్ని అనుభవించాం. నరకం అంటే తెలియదుగా, నరకాన్ని అనుభవించాం. నూతన సంవత్సరంలో అంతా శుభమే జరగాలని మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మళ్ళీ సంక్రాంతి వస్తా ఉంది, తెలుగు వారి పెద్ద పండుగ. అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక పక్క నూతన సంవత్సరం, ఇంకో పక్క సంక్రాంతి. ఈ సందర్భంగా మనం అందరం సంకల్పం చేయాలి. ఈ సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్ళీ మంచి రోజులు రావాలని. అందుకే ఈ రోజు నేను పెట్టిన కార్యక్రమం చూస్తే ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలి రా అని పిలిపించారు. అది ఒక ప్రభంజనం అయింది, ఒక ఉద్యమ స్ఫూర్తితో ఇచ్చారు. అప్పుడు పార్టీ లేకపోయినా ఆ పార్టీకి సారథులు
ప్రజలే సాన్నిధ్యం వహించి గెలిపించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను మీ అందరి సహకారం అడుగుతున్నాను. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా కదలి రా, ఇది మీ అందరి బాధ్యత. మేం వేదిక పైనుండే వ్యక్తులమే కాదు, నేను పవన్ కళ్యాణ్ గారే కాదు, ఇది మనందరి సమిష్టి బాధ్యత. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమిష్టి బాధ్యత అయితే రాష్ట్రాన్ని కాపాడుకుంటామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. అధికారం పోతే మాత్రం చంద్రబాబు పల్లకి మోయటానికి అందరూ కదలి రావాలా? మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబు ఎవరికి ఏం చేశారని కదలి రావాలి అంటూ ఎద్దేవా చేశారు. ప్రజలు ఎందుకు రావాలో చంద్రబాబు చెప్పలేదన్నారు. ఎంతసేపు సీఎం వైఎస్ జగన్ ను దూషించడమే చంద్రబాబు పని అంటూ మండిపడ్డారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కనికిరి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. 14 ఏళ్ల పాలనలో గ్రామాల్లో ఒక్క ఆఫీస్ అయినా చంద్రబాబు కట్టారని నిలదీశారు. చంద్రబాబు పాలనలో ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చంద్రబాబు పవన్ చేసిందేమీ లేదని, ఇప్పుడు అధికారంలోకి వస్తే ఏదో చేస్తామని చెప్తున్నారంటూ పేర్ని ధ్వజమెత్తారు. బెంగళూరు, హైదరాబాద్ లాంటి అవకాశాలను కల్పిస్తానంటూ కనిగిరి ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత ఎన్టీ రామారావు గారి రాజకీయ నినాదమైనటువంటి తెలుగుదేశం పార్టీ పిలుస్తోంది రా కదలిరాలోంచి ఎన్టీ రామారావు గారి యొక్క ఆత్మని తెలుగుదేశం పార్టీని పీకేసి రా కదలిరా. ఎవరు రావాలి? ఎందుకు రావాలి? ఈయన ఎవరికి ఏం చేశాడని చెప్పని రావాలి? ప్రజలు ఎందుకు రావాలి? అసలు ప్రజలు ఎందుకు కదలాలి? సమాధానం చెప్పలే ఆయన. ఒక మంచి మాట చెప్పలేదు. రా కదిలిరా అంటే ఎవరు రావాలి, ఎందుకు రావాలి, కారణాలేంటి? 2014 నుంచి 19 దాకా కానీ అంతకు ముందు కానీ 14 ఏళ్లలో నేను ఈ మంచి చేశాను మీకు, ఈ 5 ఏళ్లలో ఆ మంచి జరగట్లేదు, కాబట్టి మీరందరూ కదిలి రండి, నా నుంచి మీరు ఈ ప్రజలు మేలు పొందారు కాబట్టి మీరందరూ కదలి రండి అని చెప్పేటువంటి ఒక్క మాట కూడా ఆ సభలో చంద్రబాబు చెప్పలేదు. ప్రజలు ఎందుకు కదలాలి, ఎందుకు రావాలి తన దగ్గరికి? ఎంత అంటే పగవాడికి కూడా చంద్రబాబుకు పట్టినటువంటి దుర్గతి పట్టకూడదు రాజకీయాల్లో. గంటన్నర సేపు సభ మాట్లాడి ఆయన ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం, చంద్రబాబుకి గాలి కొట్టుకోవటం. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో వేరే వారికి అవకాశం ఇస్తామని చంద్రబాబు తనతో చెప్పారని మీడియాకు తెలిపిన ఎంపీ కేసీఆర్ నాని సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోక్సభ స్పీకర్ ని కలిసి తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని, ఆ మరుక్షణమే టీడీపీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియజేస్తున్నానంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. నేను పార్టీకి అవసరం లేదని చంద్రబాబు నాయుడు భావించిన తర్వాత కూడా పార్టీలో కొనసాగడం సబబు కాదనేది నా భావన అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు నారా భువనేశ్వరితో తానున్న ఫోటోని ఈ సందర్భంగా నాని షేర్ చేశారు. ఢిల్లీ లోక్సభ స్పీకర్ గారు అపాయింట్మెంట్ అడిగి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వగానే లోక్సభకు రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తాను. ఆ తర్వాత మా వాళ్ళందరితో కూర్చుని వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి ఫాలో అవడం. నా సొంత నిర్ణయం లేదు దీంట్లో. మా వాళ్ళందరూ ఏం చేయమంటే, ఇప్పుడు 4 రోడ్లు ఉంటాయి, ఏ రోడ్లోంచి వెళ్దామంటే డెస్టినేషన్కి మా వాళ్ళు ఏది నిర్ణయిస్తే మా వాళ్ళంతా కలిసి, ఎందుకంటే అందరిని క్యారీ చేయాలి కదా, నేను నా ఒక్క నిర్ణయం కాదు కదా. రాజకీయం అనేది ఒక త్యాగం. నేను ఎప్పుడు రాజకీయాన్ని ఒక పవిత్రమైన పూజలాగా చూస్తాను. ఈ అభిమానులందరితో మాట్లాడాలి. నేను 2 సార్లు ఎంపీ చేశాను, నాకు 3వ సారి ఎంపీ చేసినా, 30 సార్లు ఎంపీ చేసినా మాజీ ఎంపీని ఏదో రోజుకి. నేను ఇవాళ పనిచేసేది ఏంటంటే గత 2.5 ఏళ్ళ క్రితమే చెప్పాను మా వాళ్ళందరికీ, నేను విరామం తీసుకుంటాను ఇంకా ఈ టర్మ్ తర్వాత. అంటే మా వాళ్ళు ఎవరు ఒప్పుకోరా, నాకు నచ్చట్లేదు కొన్ని పరిస్థితులు. ఇప్పుడు నిన్న కూడా మీ మీడియా మిత్రులు అడిగారు, ఏమని అడిగారు, మీరు వైసీపీ ఎమ్మెల్యేల దాంట్లోకి ఎందుకు వెళ్తున్నారు, అందుకే మీ అధినేత కోపం వచ్చింది అన్నారు. అంటే నిన్న అదే చెప్పాను, రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు మనం కలిశారు, మరి ఈయన కాంగ్రెస్లో చేస్తున్నాడా, ఆయన బీజేపీలో చేస్తున్నాడా?
వేల సంఖ్యలో తరలి వస్తున్న భవానీల రాకతో ఇంద్రకీలాద్రి ఎరుపెక్కింది. శరణు భవానీ శరణు శరణు అంటూ భవానీల శరణు ఘోషతో ఇంద్రగిరులు మారుమ్రోగుతున్నాయి. శ్రీ శోభన్ నామకృత సంవత్సర భవానీ దీక్షల విరమణ కోసం వస్తున్న భవానీలతో కనకదుర్గా నగర్ తో పాటు అమ్మవారి ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోతుంది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్ష విరమణ మహోత్సవాలు 4వ రోజు శనివారం వైభవపేతంగా కొనసాగాయి. పరమ పవిత్రంగా మండల అర్ధమండల దీక్షను స్వీకరించి అమ్మవారికి ఇరుముడి సమర్పించేందుకు వచ్చే భక్తుల కోసం అమ్మవారి దర్శనాన్ని తెల్లవారుజామున 1:30 నుండి రాత్రి 11:30 వరకు కల్పిస్తున్నారన్నారు. 5 రోజుల పాటు అట్టహాసంగా జరిగే ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని వర్ణమాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. చీర జాకెట్ 100 రూపాయలమ్మా, చెట్టు అయితే 50. నువ్వు నిద్ర మొక్కడు, నిద్ర మొక్కలు ఓకే. కొంచెం నడవండి నడవండి, ఇలా నడమ్మా నడు. నడవండి నడవండి, ముందుకు రండి. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో అత్యంత పారదర్శకత జవాబుదారీతనంతో అర్హులందరికీ సంతృప్తికర స్థాయిలో పథకాలు అందించడం జరుగుతుందని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. 100% అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు లబ్ధి అందాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ నుంచి వర్చువల్ గా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు
డిఆర్డీఏ పీడీ కె శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, అధికారులు లబ్ధిదారులతో కలిసి హాజరయ్యారు. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదును జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించిన అనంతరం కలెక్టర్ ఢిల్లీరావు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో కలిసి పథకాల లబ్ధిదారులు, విద్యార్థులకు 4.37 కోట్ల మెగా చెక్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తుందని, క్యాలెండర్ ప్రకారం ఈ పథకాల లబ్ధిని అందించడం జరుగుతుందన్నారు. అర్హత ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి చేరకుండా ఉంటే వెంటనే గ్రామ, వార్డు సచివాలయాలను సంప్రదించి దరఖాస్తు చేసుకుంటే వెరిఫికేషన్ చేసి ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమంలో లబ్ధి చేకూర్చడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 4.5 ఏళ్ల వైకాపా పాలన వైఫల్యాలపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుందని మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. రా కదలిరా బహిరంగ సభను విజయవంతం చేయాలని సూచించారు. ఈ నెల 7న తిరువూరులో జరిగే రా కదలిరా కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తరలి వెళ్లాలని మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వర్లు అన్నారు. మైలవరం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 7న తిరువూరులో నిర్వహిస్తున్న రా కదలిరా బహిరంగ సభను విజయవంతం చేయాలని సూచించారు. నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలి వెళ్లాలని కోరారు. పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గత 4 సంవత్సరాల 9 మాసాలుగా ఈ రాష్ట్రంలో ప్రతి వర్గానికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల మీద పోరాడుతూ అండగా నిలబడ్డారు. మరి ఆయన్ని కూడా ఈ ప్రభుత్వం అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేసి 53 రోజుల పాటు జైల్లో పెట్టడం జరిగింది. మరి ఆ మహానాయకుడు అహర్నిశలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర సంక్షేమం కోసం ఉమ్మడి రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దానికి ఆయన అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో ప్రపంచం మొత్తం కూడా ఉన్న తెలుగు బిడ్డ అందరూ కూడా కదిలారు. మరి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఒక నినాదాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలని రా కదలిరా అనే నినాదంతో 25 పార్లమెంట్లో 25 సమావేశాలు పెట్టి పార్లమెంటు వారీగా ఈ ప్రభుత్వం చేసినటువంటి దురాఘాతాలని ఎండగడుతూ రాబోయే కాలంలో ఈ ప్రాంతానికి చేయాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద ప్రజలకు వివరణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన జైత్ర యాత్ర ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. కనిగిరి నియోజకవర్గంలో సమావేశం జరుగుతూ ఉంది. అటు రెడ్డిగూడెం, ఇటు మైలవరం, అటు జీకొండూరు, అటు ఇబ్రహీంపట్నం మండలం, కొండపల్లి మున్సిపాలిటీ, గొల్లపూడి, గుంటూరు, విజయవాడ రోడ్ల మండలం, జేఎన్యూలో కాలనీ. దీని దగ్గర నుంచి ఎక్కడికక్కడ ఏ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి వచ్చేస్తారు. నేను ఉదయం 8 గంటలకల్లా గొల్లపూడిలో బయలుదేరి గుంటుపల్లి వాళ్ళని కలుపుకొని, ఇబ్రహీంపట్నం వాళ్ళని కొండపల్లి మున్సిపాలిటీకి కలుపుకొని, నేను 9 గంటలకల్లా మైలవరం వచ్చేస్తాను, జీకొండూరు వాళ్ళని కలుపుకొని. మీరు కూడా రెడ్డిగూడెం మండలం అంతటి తరలి వస్తుంది. మన మైలవరం మండలం కూడా నాతో పాటు వచ్చేస్తే అందరం కూడా ఆ సమయాలన్నీ కూడా రేపు మీకు తెలియజేస్తారు. వాహన సదుపాయాలు, ఏర్పాట్లు అన్నీ కూడా దయచేసి గ్రామాల్లో మీ అందరి దగ్గరికి మన కార్యకర్తల నాయకులు అందరూ కూడా ముఖ్య నాయకులు వస్తారు. ఈరోజు రేపు సాయంత్రం కల్లా అన్నీ కూడా సంసిద్ధం చేసుకొని ఎల్లుండి ఉదయం అక్కడ ఏర్పాట్లు, భోజన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. మన ఏర్పాట్లు మనం చేసుకున్నాం. ఎవరికి వాళ్ళం ఎట్టి పరిస్థితుల్లో 10 గంటల కల్లా మనం వేదిక దగ్గర ఉండగలిగితే మనం కూర్చోగలం, ముందుండగలం. 10:30 దాటితే సభావేదిక అంతా కూడా తిరువూరు నియోజకవర్గంతో నిండిపోతుంది. కాబట్టి మనం యువగడంలో అన్నీ చూసాం. కాబట్టి మనం బహిరంగ సభలో కూడా లోపల ఉన్న వాళ్ళు ఎంత సుఖపడ్డారు, రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో చూసాం. అందుకని మనం ముందు వరుసలో, మొదటి వరుసలో
బహిరంగ సభ వేదిక ముందే మనందరం ఉండాలి. వాటి పెద్ద ఎత్తున తరలిన వాళ్ళని, కార్యకర్తలని, నాయకుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కోరుకుంటున్నాను. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని టీడీపీ విజయవాడ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు బొమ్మసాని సుబ్బారావు పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని తెలిపారు. టీడీపీ విజయవాడ పార్లమెంట్ ఉపాధ్యక్షుడు బొమ్మసాని సుబ్బారావు అధ్యక్షతన మైలవరం నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులతో గొల్లపూడిలో శుక్రవారం రాత్రి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొమ్మసాని సుబ్బారావు మాట్లాడుతూ వైసీపీ విధానాల కారణంగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవని వెల్లడించారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రకృతి వనరులను అధికార పార్టీ నాయకులు దోచుకు తింటున్నారని తెలిపారు. టీడీపీ బలోపేతానికి మాత్రమే ఈ సమావేశాన్ని నిర్వహించామని, పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. మాజీ ఎంపీపీ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి రాయల లీలాప్రసాద్లు మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాజా రాజ్ కుమార్, తరిమికొండ బాలాజీ, అబ్దుల్ ఖాదర్, శీలంనేని సాంబశివరావు, ఎస్ సంపత్, జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు ధర్మారావు, నాయకులు పాల్గొన్నారు. జరిగినటువంటి విధంగా సంవత్సర కాలం తర్వాత మరలా నేను ఒక ఆత్మీయ సమావేశం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పెద్దలు, నా శ్రేయోభిలాషుల్ని ఆహ్వానించి ఒక అల్పాహారం ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ పరిస్థితి గురించి, మనం రేపు ఎన్నికల్లో ఎలా పోరాడాలి, ఎలా ప్రత్యర్థి పార్టీని ఎదుర్కొనాలా, తెలుగుదేశం పార్టీని ఎలా గెలిపించాలనే ఉద్దేశంతో నేను తరచూ సమావేశాలు పెడతాను. ఈసారి నాకున్న పరిధిలో కొంతమంది ఎక్కువ మంది మిత్రులను ఆహ్వానించడం జరిగింది. ఈ రాష్ట్రంలో నాలాంటి వాళ్ళు నియోజకవర్గంలో కూడా చాలా మంది పెద్దలు వచ్చారు. మేమందరం కలిసి తెలుగుదేశం పార్టీ గెలుపుకి ప్రయత్నం చేస్తాం. అట్లానే ఇప్పుడు కొత్తగా జనసేన పార్టీ కూడా మిత్రపక్షంగా పవన్ కళ్యాణ్ గారు మనకి ప్రజాస్వామ్యంలో ఒక చరిష్మా గల నాయకుడు అయి ఉండి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కుప్పకూలిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఏ రకమైన షరతులు లేకుండా చంద్రబాబు గారికి మద్దతు తెలియపరిచి, ఆయన నాయకత్వాన్ని బలపరిచి మరలా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం కోసం తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు కూడా కలిసి ఒక ఆత్మీయ సభ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం అడ్డాగా థర్మల్ పవర్ స్టేషన్లో వచ్చేటటువంటి బూడిద దాన్ని వ్యాపారం చేసుకుంటున్నారు. రాష్ట్ర మంత్రివర్యులు, ఇక్కడ శాసనసభ్యుడికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి దాన్ని వల్ల ఇబ్రహీంపట్నం ప్రాంతంలో 1000 లారీ యజమానులు ఒక్క ట్రిప్ కూడా వాళ్ళకి లోన్లు ఎత్తుకోకుండా వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో కాంట్రాక్టులు చేసి అంగన్వాడీ కార్యకర్తలను అసభ్య పదజాలంతో కించపరుస్తూ సోషల్ మీడియాలో మంగళగిరి నియోజకవర్గం వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వ్యాసం అజయ్ కుమార్ అనే కార్యకర్త పోస్టులు పెట్టడంతో అంగన్వాడీలో పోలీస్ స్టేషన్లో ఆయనపై ఫిర్యాదు చేశారు. ఆయనకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కించపరిచే పోస్టులపై పోలీసులు చర్యలు తీసుకోకుంటే వైసీపీ కార్యకర్తల ఇళ్లను ముట్టడిస్తామని అంగన్వాడీలు హెచ్చరించారు. మంగళగిరిలో సమ్మెలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలను అసభ్య పదజాలంతో కించపరుస్తూ వైసీపీ సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపుల్లో మంగళగిరి నియోజకవర్గం వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వ్యాసం అజయ్ కుమార్ అనే కార్యకర్త పోస్టు పెట్టడంతో అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్లో అంగన్వాడీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ బయట నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని పోరాటం చేస్తుంటే అసభ్యకర పదజాలంతో కించపరిచే పోస్టులు పెట్టారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కించపరిచే పోస్టులపై పోలీసులు చర్యలు తీసుకోకుంటే వైసీపీ కార్యకర్తల ఇళ్లను ముట్టడిస్తామని అంగన్వాడీలు హెచ్చరించారు. ఈ రోజు అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ తరపు నుంచి కనీస వేతన 26,000 ఇవ్వాలని చెప్పేసి గత 25 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రాష్ట్ర చరిత్రలోనే కనీవిరిగిన రీతిలో 1,00,000 మంది మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా వారి యొక్క జీవన్మరణ పోరాటం చేస్తూ ఈ రోజు 25 రోజులు అయింది. ప్రభుత్వాన్ని ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి, హామీని నెరవేర్చాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటప్పటికి పాదయాత్రలో ప్రధానంగా అంగన్వాడీ హెల్పర్స్ అట్లానే యూనియన్ వాళ్ళు దగ్గరికి వెళ్లి, నేను మినిమం వేతనం ఇస్తాను, మీకు ఈ వేతనం సరిపోదు, ఏదైతే
సుప్రీంకోర్టు నిర్ణయించిందో ఆ మినిమం వేజ్ ఇస్తానని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు అది ఇవ్వలేదు. దాన్ని నిరసిస్తూ వాళ్ళు 25 రోజులు సమ్మె చేస్తా ఉన్నారు. కానీ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఈ రోజు ఒక సోషల్ మీడియాలో ఒక 3 వ్యక్తులు ఆ ఉద్యమాన్ని అసహ్యపరుస్తూ దాదాపుగా వాళ్ళు ఏమనుకోవాలని నిరసిస్తుంటే వైసీపీకి తొత్తులుగా ఉన్నటువంటి వాళ్ళు అనుకోవాలి. ఎందుకంటే ఆ సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యకరంగా, వాళ్ళ వృత్తి పట్ల అసభ్యకరంగా, వాళ్ళు చేసే పని పట్ల అసభ్యకరంగా వాళ్ళని పోస్టులు చూపించారు. వాళ్ళు ఈ రకంగా సోషల్ మీడియాలో దాదాపుగా వ్యక్తులేంటి సోషల్ మీడియాలో అసభ్యకరంగా వాళ్ళ చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళ అమ్మలు ఉన్నారు. వాళ్ళు ఆ రకంగా సోషల్ మీడియాలో పెట్టడం అనేది చాలా దారుణం. దీని మీద సిఐటి గాను అట్లనే అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ గాను దాన్ని వ్యతిరేకిస్తూ మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదును, రూరల్ స్టేషన్లో ఒక ఫిర్యాదును ఇవ్వడం జరిగింది. మేము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఊరుకునేది లేదు. ప్రభుత్వమైన అధికారులైనా పోలీస్ అధికారులైనా వాళ్ళు వెంటనే వాళ్ళని శిక్షించకపోతే మాత్రం మేము ఊరుకునేది లేదు. అధికారులకు మెమోరాండం ఇచ్చేస్తున్నాం. మెమోరాండం ఇచ్చేయాలని ఊరుకుంటే మాత్రం అధికారులు కుదరదు. వాళ్ళ మీద తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి అటు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ తరఫున సేటు తరఫున మేమందరం కోరుతా ఉన్నాం. నుంచి మరి సమ్మెలో మేము పాల్గొని టీచర్లు అందరమే మా శాలరీ కోసం మేము పోరాడుతున్నాం. కానీ ఎవరు కోడిగుడ్లు తినాలని, ఎవరు పాలు తాగాలని, ఎవరి నోటి కాడి తీయాలని మేము ఈ కార్యక్రమం చేపట్టలేదు. ఏంటంటే మా ఆకలి బాధ మాకు తెలుసు, మేము పడే కష్టం మాకు తెలుసు. కాబట్టి ఆ ఉద్దేశంతో మేము మరి జగన్ అన్న కూడా మాట ఇచ్చాడనే మేము అడుగుతున్నాం. కానీ లేకపోతే వేరే ప్రభుత్వం వచ్చినాక మేము అడిగేవాళ్ళం. అట్లా చేయకుండా మమ్మల్ని రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు. వాళ్ళ గుడ్లు మేము తిన్నామంటే ఆ టీచర్ ఎవరి దగ్గరకు రండి, వచ్చి అడగండి, నిరూపణ మేము ఇస్తాము. అంతేగాని చాటు మాటలు వద్దు. డైరెక్ట్గా వచ్చి ఏ టీచరో ఏ బడో కనుక్కొని వస్తే దానికి ఏం చెప్పాలో సంజేసి మేము చెప్పుకుంటాము. అంతేగాని ఇలాంటి రాతలు రాసి ఇలాంటి రేకెత్తిచ్చే మాటలు, మమ్మల్ని ఉసుకొలిపే మాటలు, మమ్మల్ని చండాలం చేసే మాటలు మాట్లాడడానికి వీలు లేదు. మరి ఇది మా విన్నపం. ఇంతటితో ఇంకా ఆగపోతే గనక మేము ఇంకా రెచ్చిపోవాల్సి వచ్చింది. రాయలసీమలో కురువా కులస్తులు టీడీపీ వైపు మొగ్గు చూపినా కూడా తమకు చంద్రబాబు రాజకీయ అవకాశాలు కల్పించకపోవడం దురదృష్టమని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బి శ్రీనివాసులు తెలిపారు. తమకు ముఖ్యమంత్రి జగన్ రాజకీయాల్లో అవకాశం కల్పించారని అన్నారు. కుల ప్రతిపాదిక ప్రకారం రాయలసీమలో ఉభయ గోదావరి జిల్లాలో తమను కులగణన చేసి తమకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురవ సంఘ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బి శ్రీనివాసులు మాట్లాడుతూ గత నెల 26న అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో బాబాగుడి దగ్గర ఉన్న శ్రీ రామతులసి కళ్యాణ మండపం నందు శ్రీ 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 భక్త కనకదాసు 536వ జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురువ సంఘం 8వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని చెప్పారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కురువల కుల పెద్దలు, నాయకులు, ప్రముఖులు పాల్గొని విజయవంతం చేశారని చెప్పారు. రాయలసీమలో ఉభయ గోదావరి జిల్లాల్లో కురుబా కులస్తులు ఎక్కువ మంది ఉన్నామని చెప్పారు. అన్ని పార్టీలు అవకాశం ఇచ్చినా చంద్రబాబు మాత్రం మమ్మల్ని పట్టించుకోవడం లేదని చెప్పారు. రాబో 2024 సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పార్టీలతో సంప్రదింపులు చేసి తమకు రాష్ట్రంలో 8 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు, 2 చైర్మన్లు, 5 నామినేటెడ్ పదవులను కురుబులకు కేటాయించాలని రాష్ట్ర అధికార ప్రతిపక్షాలను కోరుతున్నట్లు వెల్లడించారు. కావున అధికార ప్రతిపక్ష పార్టీలు తమకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని వారు కోరారు. సమావేశంలో గౌరవ అధ్యక్షులు తట్టి అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం గత నెల డిసెంబర్ 26 తేదీన అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో ఆంధ్రప్రదేశ్ కురువ సంఘము 8వ వార్షికోత్సవం, అదేవిధంగా శ్రీ భక్త కనకదాసు 536వ జయంతి ఉత్సవాలతో పాటు మా రాష్ట్ర కురువ సంఘం ఏర్పాటు చేసి 7 సంవత్సరాలు పూర్తయింది. 8వ వార్షికోత్సవ సభ నిర్వహించినాం. దానికి రాష్ట్రంలో నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అతిథులు పాల్గొని ఆ సభ విజయవంతమైంది. ముఖ్యంగా మీ మీడియా వాళ్ళు దాన్ని చాలా చక్కగా కవరేజ్ చేసి మాకు సహకరించి తోడ్పాటు అందించిన దానికి మీడియా సోదరులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా 2016లో గౌరవనీయులైన మా తట్టి అర్జున్ రావు సార్ గౌరవ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ సంఘం నిర్మాణం చేపట్టినాం. ఆ రోజు నుంచి సంఘం బైఫర్కేషన్ తర్వాత విడిపోయినాక ఎన్నో
ప్రయాసాలు కోర్చి గౌరవనీయులైన అర్జున్ రావు సార్ దానికి ఏర్పాటు చేశారు. వారికి మీ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు. చెట్టుకొకరు పుట్టకొకరు ఉన్న కుల సంఘాన్ని అన్ని జిల్లాలకి, గతంలో 13 జిల్లాలు ఉన్నాయి, 13 జిల్లాల్లో ఒక 2 నియోజకవర్గ జిల్లాలో లేరు, మిగతా అన్ని నియోజకవర్గ జిల్లాలను పిలిపించి తను ఎంతో కృషి చేసి ఆ సంఘానికి ఏర్పాటుకు సహకరించినారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులతో అధికార వైఎస్ఆర్సీపీలో ధిక్కారగలం. వచ్చే ఎన్నికలకు టికెట్ ఇవ్వకుంటే ప్రత్యామ్నాయం ఆలోచించుకుంటామని నేతలు తెగేసి చెబుతున్న వైనం. ప్రకాశం జిల్లాలో రాకదేరా కార్యక్రమాన్ని ప్రారంభించిన టీడీపీ అధినేత చంద్రబాబు. ఎన్నికల సమరశంఖాన్ని పూరించిన చంద్రబాబు రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపితేనే తెలుగు జాతికి పూర్వ వైభవం వస్తుందని వెల్లడి. టీడీపీ అధినేత చంద్రబాబు ఏం చేశాడని కదిలి రావాలని ఎద్దేవా చేసిన మాజీ మంత్రి పేర్ని నాని. అధికారం పోతే మాత్రం చంద్రబాబు పల్లకి మోయటానికి అందరూ కదిలి రావాలా అని ప్రశ్నించిన నాని, ప్రజలు ఎందుకు రావాలో చంద్రబాబు చెప్పలేదని వ్యాఖ్య. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని నాని సంచలన నిర్ణయం. ఢిల్లీ వెళ్లి తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తామని వెల్లడి. టీడీపీకి కూడా రాజీనామా చేస్తానని నాని ప్రకటన. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.